జుట్టు అనేది ఫాస్ట్గా పెరగాలన్నా రాలిన జుట్టు ప్లేస్లో 10 వెంట్రుకలైనా సరే వచ్చే హెయిర్ ప్యాక్ అయితే ఇదండి. నేను ట్రై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకైతే నేను షేర్ చేస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అని కూడా చెప్పచ్చు. నేను వాడే హెయిర్ ఆయిల్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను కదా. ఇప్పుడైతే మీరు ఈ హెయిర్ ప్యాక్ వాడడం వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నాకు బాగా మతిమరుపు ఎక్కువైపోయిందండి. చూసారా, సగం హెయిర్ ప్యాక్ మరిగిన తర్వాత అప్పుడైతే నాకు గుర్తొచ్చింది నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని. అలా ఉంటుందన్నమాట. ఇదేంటి అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ప్రిపేర్ చేసే జెల్లే మళ్ళీ ప్రిపేర్ చేస్తాను కదండి. మీకైతే నేను వీడియో అయితే షూట్ చేసి పెడతాను. ఇందులో ఏమేమి వేసానంటే ఫ్లాక్స్ సీడ్స్, మందార పువ్వులు, రైస్. క్వాంటిటీ చెప్పండి అని కూడా అడుగుతారు. క్వాంటిటీ ఏం లేదంటే ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక స్పూన్ ఏమో బియ్యం, అంతే. మందార పూలు అంటారా, నేనైతే దేవుడి దగ్గర పెట్టినవి ఉంటాయి కదా, అవైతే యూస్ చేసేస్తాను. అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు దొరికితే డ్రై వాడచ్చు, లేదా ఎలా అన్నా వాడవచ్చు. కొంతమందికి ఫ్రెష్ దొరుకుతాయి, అదైతే ఇంకా చాలా బెటర్ అండి. ఇలా ఫ్రెష్ వాడితే కలర్ అయితే ఈ కలర్లోకి వస్తుంది. ఇది హెయిర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి మందార పువ్వులు ది బెస్ట్ అని నేను చెప్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం కూడా నేను చాలా చూశాను. మీకు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఏ ఆయిల్ వాడుతున్నానో దాన్ని కూడా చెప్పండి. కానీ నాకు ఇద్దరు కామెంట్ చేశారు, వాళ్ళకు కూడా నేను ఏ ఆయిల్ వాడతానన్నది చూపిస్తాను. మీకు లైవ్లోనే చూపిస్తాను నేను ఎలా మిక్స్ చేస్తాననేది. నేను వాడే ఆయిల్ చాలా రోజుల నుంచి ఒక బ్రాండ్ అయితే నేను వాడతాను. ఇయర్స్ నుంచి, రోజుల నుంచి ఏం కాదు కానీ ఇయర్స్ నుంచి, నా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నేను కూడా అదే ఆయిల్ దాంట్లో ఆముదం కూడా కలుపుకుంటా. దాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాను, ఎట్లా మిక్స్ చేసుకుంటాను అనేది కూడా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. దీంట్లో అయితే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. మందార పూలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఫ్రెష్వే వేసేసాను. చూడండి, ఇది మంచి కలర్ వచ్చింది కదా. ఇది జెల్లులా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వాడాలి. చాలామంది నీరుగా ఉన్నప్పుడే వాడేస్తున్నారు. అలా అస్సలు వాడకూడదండి. మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీనికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కామన్ డౌట్ నన్ను అడిగేది ఏంటంటే, హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి లేదా ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇదైతే నేను 2 విధాలుగా కూడా వాడతానండి. ఒక్కొక్కసారి అయితే ఆయిల్ పెట్టుకుంటాం కదా, నేను ఎట్లా వాడతాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు సోమవారం ఆయిల్ పెట్టుకుంటాం, నేను ఫ్రైడే వరకు అలానే ఉంచేసుకుంటా. ఫ్రైడే హెడ్ బాత్ చేసే ముందు మాత్రం ఈ జెల్ ప్రిపేర్ చేసుకున్నది ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, అది ముందు రోజు నైట్ బయట పెట్టుకుని దాన్ని అప్లై చేసుకుని ఒక 40 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఉంచేసుకుని తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను. లేదు అంటే ఆ రోజు నేను ఏమైనా మెంతులు, అలోవెరా ఇలాంటి వేరే హెయిర్ ప్యాక్స్ ఏమైనా పెట్టుకుని ఉంటే కనుక సాటర్డే అయితే మాత్రం డ్రై హెయిర్ మీదే ఇది అప్లై చేసేసుకుని నార్మల్ షాంపూ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకుంటే మొత్తం పోతుంది. తర్వాత డ్రై చేసేసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, వాల్యూమ్ కూడా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకున్న జుట్టుని కొంచెం బౌన్షీగా కనిపించేలా చేస్తుంది. ఇదైతే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనకి తీగలా వస్తుంది కదా. దీన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, నేను ఇది ఒక 15 డేస్ సరిపడైతే నేను ప్రిపేర్ చేసుకుంటాను. అందుకోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తాను. ఇది మనకి ఇలా ఉండగానే స్ట్రెయిన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి జెల్లు తీసుకోవడం చాలా అంటే చాలా కష్టమైపోద్ది ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం ఇట్లా ఉన్నప్పుడే వేడిగానే కొంచెం చేతులు కాలితే దూరంగా ఉండి స్ట్రెయిన్ చేసేసుకోండి. మనకి జెల్ అంతా మంచిగా కలెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పడేయచ్చు, కానీ దీన్ని కూడా వాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో నేను కూడా పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అంటారు కదా, మనం ఆ కేటగిరీ అనమాట. దీన్ని మళ్ళీ పెడతాం మన స్టవ్ మీద. ఇంకొక కప్పు వాటర్ పోసి మంచిగా
ఇంకొకసారి బాయిల్ చేసుకుంటే ఇంకొంచెం జెల్ అనేది మనకు వస్తుంది. అది ఇంకొకసారి సరిపడే జెల్లే మనకు వస్తుంది. చూడండి, ప్లెయిన్ వాటర్ ఓకే. ఇంకొక 5 minutes బాయిల్ చేస్తే ఇది కూడా మనకి జెల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా మనం అయితే దీన్ని వాడుకోవచ్చు. హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నెన్నో వాడుతూ ఉంటారు కదా. ఒకసారి దీన్ని ట్రై చేయండి. చల్లారిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 2 weeks వరకు స్టోర్ ఉంటుంది. కంపల్సరీగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు దీన్ని ట్రై చేయండి. ది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.